హాయ్ నమస్తే అండి. నేను సారంగపాణి. నేను రీసెంట్గా అంటే ఒక 10 రోజుల క్రితము 2 గెళ్ళు అయితే నేను అరటి గెలలు కోసి కట్టినండి. అవి ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే బాగానే ఉన్నట్టు అనిపించింది నిన్నటిదాకా. కాకపోతే ఈరోజు ఇప్పుడు పోయి చూసేసరికి నిన్న మొన్న మాత్రం ఒక 4-5 కాయలు అయితే కట్ చేసినాము. లోపల చూసేసరికి ఏవో తింటున్నాయి, బహుశా కుడతలు కావచ్చు. ఎందుకంటే ఆ చెట్టు మీద కుడతలు పోతున్నాయి. ఇంతకుముందు చూసేసరికి లోపల కొన్ని పండ్లను కంప్లీట్గా పండుగ మారిన వాటిని తింటున్నాయి. ఎందుకైనా మంచిదే. కొంచెం దూరంగా ఉన్న కాయలు మాత్రం ఒక ట్రేలా కింద పెట్టి అవసరం ఉంటే కొంచెం పండ్లు ఉన్నాయి పైన పెడితే అవసరం అంటే ఈ 2 డేస్లో మాత్రం కంప్లీట్గా మగ్గే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా మనం వాడుకోవచ్చు, ఇంకెవరికైనా ఇవ్వచ్చు. సరే ఏదేమైనా ఇలా కట్ చేస్తారండి. అరటి మొక్కలు ఎక్కువ పెట్టినా అని చెప్పినా కదండి. అందులో భాగంగా నేను 10 రోజుల క్రితం ఈ విధంగా గట్టి పెట్టిన. ఈ విధంగా కంప్లీట్గా ఏదో తింటున్నాయి చూడండి. కోసే ప్రయత్నం చేస్తా. ఇవి 2కి వెళ్ళండి. దాంట్లో ఒకటి మాత్రం మనకు ఆల్మోస్ట్ నేను దీనికి పైన కట్ చేసినాము. ఇవి చూడండి, ఇవి కట్ చేద్దాము. అదేవిధంగా ఈ గెలకు చూడండి, సరే ప్రస్తుతానికి అయితే మనం ఫస్ట్ ఈ దూరకాయలు కట్ చేస్తాం. ఎందుకంటే ఈ పండ్లు మనకు పైన పెడదాము. మనకి ఇవి 2 డేస్లో మాత్రం ఇవి మగ్గే అవకాశాలు ఉంటాయి. మనం గమనించినట్టయితే చూడండి, ఈ పండ్లు మాత్రం ఇదంతా ఒకటి ఏదో పక్షి గూడు పెట్టిందండి. దానికి సంబంధించిన ఇదంతా గూడు దీనికంటి మరక ఇట్లా అయింది. కానీ ఎన్నిసార్లు హార్వెస్ట్ పెట్టినాం మనం. ఓకే, ఈ విధంగా మనకు దీనికి కట్టిస్తే మాత్రం ఏదో మనకు అలవాటు అయింది తినడానికి. సరే 1-2 అంటే ఏం కాదు, కానీ ప్రతి ఒక్క కాయనిట్లా ఈ విధంగా కొట్టిందంటే మనకు వేస్ట్ అవుతుంది కదా. ఈ పండు మనకి ఏం తినదు అని చెప్పేసి మనకు తినబుద్ధి కాదు. అందుకోసం ఇట్లనే ఉంచినాం అనుకో, డైలీ ఒక 5-6 కాయలు ఇట్లనే కొడితే మనకు వేస్ట్ అవుతుంది కదా. అందుకోసం నేను కోస్తున్నా. ఈ విధంగా మనకు అవి తిని ఖరాబ్ చేస్తున్నాయి.
తింటే తెలుస్తుంది దీనిలో. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎప్పుడు అరటి పండ్లే హార్వెస్ట్ అయితే వేసుడు అవుతుంది. ఈ సంవత్సరం మాత్రం చూడాలి, ఇంకా వేరే ఏమైనా పండ్ల చెట్లు అవకాశం ఉంటే మనకు కాయలు తీసుకోవచ్చు. కూరగాయల పైన మాత్రం ఈ సంవత్సరం దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కూరగాయలు మాత్రం తక్కువ అవుతున్నాయి, ఓన్లీ అరటి పళ్ళు ఎక్కువ వెళ్తున్నాయి. కానీ మన వేరే బత్తాయి చెట్టు కానీ వేరే చాలా వరకు పండ్ల చెట్లు ఉన్నాయి కదా, అవి అయితే కాయలు తక్కువ వస్తున్నాయి. ఈ అరటి పళ్ళు మనం ఎందుకంటే అరటి చెట్లు అయితే ఎక్కువ పెట్టినాం కాబట్టి వాటి అయితే ఎక్కువ శాతం హార్వెస్ట్ చేస్తున్నాం. సరే ఓకే, ఏదైనా కానీ మనకు న్యాచురల్గా వచ్చిన పనులు కాబట్టి ఎంజాయ్ చేయాలి. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.